హలో ఎవరివన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. అయితే ఓజీ ట్రైలర్ లేట్గా వచ్చింది. దాన్ని మీకు చెప్పడానికి నాకెందుకు లేట్ అయిందంటే, ఇప్పుడు ఒక 30 సార్లు చూసుంటాను ట్రైలర్. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోవటం మీకు అది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. అదొక పెద్ద సౌండ్లో పెట్టుకొని పెద్ద దాంట్లో చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో అనిపించి ఆ లెవెల్కి ఉందన్నమాట ట్రైలర్. ఒక్కొక్క షార్ట్ చెప్పిన కంటెంట్. ఇప్పుడు ఈ మొత్తం ట్రైలర్ ఉంది కదా, ఈ అరగంట సినిమానే కానీ ట్రైలర్ కట్ చేసి ఉంటే మాత్రం మీకు ఇంకా ఈ సినిమాని ఆపడానికి, పట్టుకోవడానికి, చించుకోవడానికి ఏముండవు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే బట్టలు పర్రా చించుకొని థియేటర్ బయటికి పరిగెచ్చేస్తారేమో, ఒక హిస్టరీకి అయిపోతారేమో థియేటర్లో అని నాకు అనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ షార్ట్స్ ఉన్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. తమ్మనన్ను అయితే మామూలుగా ఇచ్చి పడేలేదు. 2 చెవులు అఖండాకు వినడానికి 3 థియేటర్లో వినబోతున్నాం అనిపిస్తుంది. బిల్డప్ షార్ట్స్, డైలాగ్స్ ఏముండదు. భాష, రజనీకాంత్ భాష. ఈ భాషా సినిమాలో నుంచి ఒక 100 సినిమాలు వచ్చి ఉంటాయి. ఎన్నోసార్లు చూసుంటాం. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఇంద్ర, చెన్నకేశవరెడ్డి, ఈ ఆంధ్రావాల, ఇలా ఇంకా సింహాద్రి, ఒకటి కాదు వందలు వచ్చి ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ 2 సార్లు ఇలాంటిది చేసి వర్కౌట్ కాకపోవటం, బాలు అవ్వచ్చు లేదా పంజా అవ్వచ్చు, అంత ఎగ్జైట్మెంట్గా ఎక్కడో ఏదో ఒక చిన్న మిస్సింగ్. ఆ మిస్సింగ్ ని ఖచ్చితంగా ఒక ఫ్యాన్ బాయ్ గా సుజిత్ పట్టుకున్నాడని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఏదైతే విష్ణువర్ధన్ మిస్ చేసిందో, కరుణాకరణ్ మిస్ చేసిందో, సుజిత్ కరెక్ట్ గా పట్టుకొని ఆయనకు ఉండే ప్లస్లు, హీరోకి పవన్ కళ్యాణ్ గారికి ఉండే ప్లస్లు అన్నిటిని పట్టుకొని వాటిని పాలిష్ చేసి అసలు పవన్ కళ్యాణ్ ని ఎలా వాడాలి, నిజంగా ఫ్యాన్స్ అయితే ఎలా వాడతారు అనే ఎగ్జైట్మెంట్ లో సినిమా తీసినట్టయితే నాకు అనిపించింది. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా నాకే అరటి ఏంటి పరిస్థితి అన్నట్టు అయిపోయింది. కాసేపు అలా కంటిన్యూస్ ట్రైలర్ మళ్ళీ చూస్తాం. బ్యాగ్ పట్టుకొని బస్సులోంచి దిగి నడిచి వెళ్తుంటే ఏంటండి అసలు హాలీవుడ్ సినిమాలు ఎందుకు తెలుగు పాడత అవ్వదు. ఒక్కొక్క షార్ట్, ఆ లుక్స్, కళ్ళు, పాత సీన్లే ఉందిరా నాయన. అంత కొత్తగా నువ్వెందుకు బట్టలు చింపుకుంటున్నావు అంటే పాతవే, కానీ అది చెప్పే విధానం, ఆ థింకింగ్, ఆ థాట్ ప్రాసెస్, ఒక్కొక్క షార్ట్ డివైడ్ చేయడం, ఆ డైలాగులు చెప్పించడం, ఆ బిల్డప్ క్రియేట్ చేయడం. మేము KGF లో చూడలేదా, మేము వాటిలో చూడలేదా, వాటిలో మీరు మామూలుగా చూసారు. ఎవరో రామ్ అతని పేరు యష్, ఇలాంటి వాళ్ళు చూసారు. అలాంటి ఒక బిభత్సమైన క్యారెక్టర్ లో, ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే క్యారెక్టర్ లో థియేటర్లు తగలపెడిపోయేలాగా పవన్ కళ్యాణ్ లాంటి హీరోని చూస్తే ఇవాళ ఆయన ఉండే పొజిషన్ కి, ఇవాళ ఆయన ఉన్న కూర్చున్న స్థానానికి, ఇవాళ అతనికి న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా హెవీగా పెరిగిపోయారు. ఇప్పుడు అదర్ హీరో ఫ్యాన్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేసే రోజులు నడుస్తున్నాయి. మనందరం చూస్తున్నాం కూడా. సినిమాల్లో ఉన్నప్పుడు ఆ విషయం వేరు, కానీ ఇప్పుడు ఆయన మామూలు క్యారెక్టర్ కి ఆ డైలాగ్స్ కూడా కొన్ని అవన్నీ కూడా అన్ని వర్కౌట్ అవుతాయి. మార్కెట్లు ఇవన్నీ పనిచేస్తాయి, ఖచ్చితంగా పనిచేస్తాయి. ఆయన చెప్పే ప్రతి డైలాగ్ ని వేరే వాళ్ళతో కనెక్ట్ చేసుకోవాలని ఫ్యాన్స్ ట్రై చేస్తారు, జనాలు ట్రై చేస్తారు. ఆ ఎగ్జైట్మెంట్ ఉంటది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, ఆ టక్ చేసుకొని ఆ 80s లో జరుగుతున్న కథలో అలాంటి ఒక పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఆ జపనీస్ కత్తి తీసుకొని అలా నరుకుతా, గన్లు తీసుకొని ఫటా కాలుస్తా, ఆ చిన్న చిరంజీవి సినిమా చూసిన ఫీలింగ్ లో మనం థియేటర్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చూడబోతున్నాం అని అయితే నాకు 100% అనిపిస్తుంది. ఓన్లీ తెలుగులోనే ఒక అదిరిపోయే నెంబర్ పెడతాడు. ఓన్లీ తెలుగులో ఏ హీరో అంటే అంతా కలిపి ప్రతి హీరో 1000 crores 1200 ఇవన్నీ నడుస్తున్నాయి కదా, అలా కాకుండా 1 లాంగ్వేజ్, ఓన్లీ తెలుగులో ఒక హీరో ఇప్పుడు దాకా ఎవరు కలెక్ట్ చేయనంత ఈ సినిమా కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ నెంబర్ ఎంత అయి ఉండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు చెప్పింది రాంగ్ రైట్ అని నేను మీకు రిప్లై చేస్తాను ఖచ్చితంగా. ఆ నెంబర్ ఓన్లీ తెలుగులో హైయెస్ట్ ఎంత ఉంటుందో దానికంటే ఓజీ కలెక్ట్ చేస్తాయి. ఆ నెంబర్ మీరు ఎంత అనుకుంటున్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాలతో, మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్ కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.